పెద్దపులి సంచారానికి సంబంధించి తూర్పు ఏజెన్సీ రంపచోడవరం నియోజకవర్గంలోనే పెద్దపులి తిష్ట వేసినట్లుగా మనకి స్పష్టమవుతుంది. అయితే నిన్న సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో పెద్దపులికి సంబంధించి ఒక చెరువులో నీళ్లు తాగడానికి వచ్చినట్లుగా అయితే మాత్రం ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. స్థానికులు వాటి పాదముద్రలను కూడా ఫారెస్ట్ అధికారులకు అయితే చూపించినట్టుగా మనకి సమాచారం. ముఖ్యంగా పోలవరం జిల్లాకు సంబంధించి రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం నల్గొండ గ్రామ అటవీ ప్రాంతంలో ఈ పులి ముద్రలను పాదముద్రలను గుర్తించారు. స్థానిక సమీప చెరువులో నీరు తాగేందుకు పెద్దపులి వచ్చినట్లుగా ఒక అంచనా వేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. పులి పాదముద్రల నమూనాలపై ప్రత్యేక అధికారులు వీటిని ప్రత్యేకంగా పంపించారు. ప్రజలు భయభ్రాంతులకు గురవద్దంటూ కూడా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో రాత్రంతా కూడా అంటే పోలవరం జిల్లాకు సంబంధించి పులి సంచార నేపథ్యంలో రాత్రంతా పులికి సంబంధించి అలజడి కొనసాగిన నేపథ్యంలో రంపచోడవరం మండలం వెలమలకోట అటవీ ప్రాంతంలో పులి కదలికలు కూడా కనిపించడంతో ఆ ప్రాంతంలో మంగళవారం ఉదయం వరకు కూడా ప్రత్యేక పహార కాసమని సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి తెలిపారు. 2 రోజుల నుంచి పశువులపై కూడా అది అటాక్ చేసిన దాఖలు కనిపించడం లేదంటూ ఆయన పేర్కొన్నారు. పెద్దకొండ నుంచి నల్లగొండ మీదుగా వెలమకోటకు వచ్చినట్లుగా గమనించామని చెప్పారు. మొత్తానికి పులి ప్రయాణం అయితే మాత్రం పెద్ద పులి సంబంధించి ప్రయాణం కొనసాగుతుంది రంపచోడవరం నియోజకవర్గంలో అని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు 2 రోజుల ముందైతే మాత్రం ఒక ఆవును హతమర్చి ఆహారంగా తీసుకుంది. అంతకు ముందు రోజు కూడా ఒక ఆవుపై దాడి చేసింది. అంటే దాని ప్రాణాలు పోలేదు కానీ దానిపై కూడా దాడి చేసిన పరిస్థితి నెలకొంది. తాజాగా 2 రోజుల నుంచి కూడా పెద్ద పులి దాడి ఎక్కడ చేసినట్టు కనిపించలేదు. అయితే చెరువు వైపు వచ్చి ఆ నీరు తీసుకున్నట్లు సమాచారం. మరోపక్క పెద్దపులికి సంబంధించి అనేక విషయాలు అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ముఖ్యంగా ఒక పెద్దపులికి సంబంధించి దాని నడవడిక అంటే రోజుకి దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు కూడా పరిగెత్తడం కావచ్చు, నడవడం కావచ్చు చేస్తుందని. ప్రస్తుతం 20 నుంచి 30 కిలోమీటర్లు మాత్రమే ఈ పెద్దపులి నడవడంతో ఒకవేళ ఏదైనా దానికి పెద్దపులికి ఏదైనా నీరసం వచ్చిందా అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయాలు అయితే మాత్రం ట్రోల్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే అధికారులు అయితే మాత్రం ఈ విషయంపై ఏ విధంగా నిర్ధారించలేని పరిస్థితి మాత్రం నెలకొంది. ఒకవేళ నీరసంతో కాస్త మెల్లిగా నడుస్తుందా, ఎక్కడైనా చెట్ల దగ్గర ఉండిపోతుందా అన్న ఒక అంచనా కూడా ప్రాథమికంగా వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలోనే గత రాత్రి ఒక ప్రాంతంలో చెరువు వద్దకు రావడం, మరలా నీళ్లు తాగడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం అంటే ప్రాథమికంగా ఏదేమైనా గత ప్రయాణంతో పోల్చుకుంటే అంటే ఒక ప్రాంతంలో కనిపించేది దాదాపు ఇంకో ప్రాంతంలో మరుసటి రోజు కనిపించేది. ప్రస్తుతం అయితే మాత్రం ఇదే నియోజకవర్గం అంటే రంపచోడవరం నియోజకవర్గం ఆ దట్టమైన అటవీ ప్రాంత సమీప ప్రాంతాల్లో అక్కడికి రావడం, 2 రోజుల కిందట ఏదైతే ఆవులను హతమర్చిందో దాన్ని ఆహారంగా తీసుకోవడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం వంటి పరిణామాలు అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. గతంతో పోల్చుకుంటే దీని యాక్టివ్నెస్ అనేది కూడా కాస్త తగ్గిందా అంటే ఆ తగ్గిందనే చెప్పుకోవాలి. క్వశ్చన్ మార్క్గా చెప్పుకున్నట్లయితే ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో పెద్దపులి దాదాపు ఏలూరు బొట్టాయిగూడెంలో ఇదే పెద్దపులి ప్రారంభించింది. బొట్టాయిగూడెం మొదలుకొని ఏలూరు నుంచి దీని పాదయాత్ర అనేది దాదాపుగా ఇటు రంపచోడవరం, ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్, కడియపులంక ఇలాగ దాదాపు ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పెద్దపులి చుట్టుముట్టేసి చివరిగా ఒక నివాసంలోకి చొరబడింది. అక్కడి నుంచి ఒక పాకలోకి వెళ్ళిన నేపథ్యంలో ఎట్టకేలకు పులి నుంచి వచ్చిన టీంను పట్టుకున్నారు. వారంతా కూడా మరలా పట్టుకున్న తర్వాత మొత్తం ఇంజెక్షన్ ద్వారా దాన్ని బంధించి విశాఖ తరలించారు. అక్కడి నుంచి దాన్ని వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అది యాక్టివ్గా ఉన్న తర్వాత పాపికొండలకు సంబంధించిన దట్టమైన ఫారెస్ట్లో వదిలేసిన వారం రోజులు దాని అడ్రస్ కానీ జాడలేదు. తర్వాత మరలా ఈ పెద్దపులి అలజడి అనేది మళ్ళీ వారం రోజులకి అయితే మాత్రం కొనసాగుతుంది. ఈ వారం రోజుల్లో దాడులు కనుక చూసుకున్నట్లయితే కేవలం ఒక ఆవును హతమరిచింది, మరొక లేక దూడపై దాడి చేసింది. ఈ 2 మినహా ఎలాంటి దాడులు లేవు. కానీ పెద్దపులి ఖచ్చితంగా అటవీ ఫారెస్ట్లోనే ఉంటుందని చెబుతున్నారు అధికారులు. కానీ రూరల్ ప్రాంత ప్రజలు అంటే ముఖ్యంగా అటవీ ప్రాంత బిడ్డలైతే మాత్రం అల్లిపోతున్న పరిస్థితి నెలకొంది. రాత్రులు అయితే ఏమో ఎక్కువగా, ఎందుకంటే అటవీ ప్రాంతానికి సంబంధించి చాలామంది దాదాపుగా అడవిలో ఉన్న ఆకులు, అలములు, పండ్లు అవన్నీ కూడా పండించుకుంటూ అవి ఏరుకుంటూ వాళ్ళ జీవనం అనేది కొనసాగిస్తుంటారు. ఇలాంటి తరుణంలో ఒక పెద్దపులి ఎదురైతే మా పరిస్థితి ఏంటి అన్న విధంగా కూడా చెబుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నది. ఇలాంటి తరుణంలో ముఖ్యంగా అటవీ ఈ ఎవరైతే గిరిపుత్రున్నారో వాళ్ళకి సంబంధించిన నాయకుడు కూడా మీడియాతో మాట్లాడారు. ఖచ్చితంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, పులికి మీకు ఇష్టం ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి, మా ప్రాంతంలో వదిలేస్తారంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి పెద్ద పులి అయితే మాత్రం రంపచోడవరం నియోజకవర్గంలోనే తిరుగుతుంది. 2 రోజుల ముందు దాడి చేసింది, 2 రోజులు అయితే ప్రశాంతంగా ఉంది. గత రాత్రి నీళ్లు తాగేందుకు చెరువు వద్దకు వచ్చినట్టు సమాచారం ఉంది. ఏదేమైనా సమీప ప్రాంతంలో ఒక మైక్ అనౌన్స్మెంట్ ద్వారా అటవీ గిరిజన బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ అనౌన్స్మెంట్లు కూడా చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ అధికారులు హెచ్చరిక చేస్తున్నారు. అయితే గతం అంత స్పీడ్ లేకపోతే దానికైనా నీరసం ఉందా అన్నది కూడా ఒక ప్రశ్నార్థంగా మారారు. చూడాలి తదుపరి పెద్దపులి ప్రయాణం ఏ విధంగా ఉంటుంది, ఏం జరుగుతుంది. ఇది ఇప్పటివరకు ఉన్న రంపచోడవరంకి సంబంధించిన పెద్దపులి అప్డేట్స్.